హల్లెలూయా, హల్లెలూయా. ఈ పర్యటన దేవుని నామమై మాత్రమై ఈ రెండవ రోజు ఉపవాసకుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. సమయంలో దేవుని యొక్క వాక్య భాగం నుంచి ఈ కుటుంబ ఆశీర్వాదం కోరికల్లో కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవాది దేవుడు ఈ దినము మనకి ఇచ్చిన లేఖనాల్లోంచి కొన్ని శ్రేష్టమైన సంగతులను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ ఉన్నాడు. బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో అద్భుతమైన మాట చెప్తున్నాడు. అయ్యా, నీవు నీ దాసునికి సెలవిచ్చావే, నీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పావే. ఇప్పుడు నీ దాసుని కుటుంబాన్ని నీవు ఆశీర్వదించి ఉన్నావు ప్రభువా. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగా ఉండడం ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము దేవుని పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉండాలి. మనము దేవుడు ఏదైతే మనకు చలవిస్తాడో దాన్ని చేసిన వారిగా మనం ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వారికి ఉండాలి. ఎందుకు దావీదు మహారాజును దేవుడు అంతగా దీవించాడు అంటే, దావీదు మహారాజు దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చేవాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అవునా? అపోస్తలుల కార్యాలు అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. అందుకు నేను దావీదుని ఆశీర్వదిస్తున్నాను. దావీదు నా మాట వింటున్నాడు. దావీదు నా చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దావీదు నా సన్నిధిలో విచారణ చేసేవాడు. ప్రతి సమయంలో ప్రతి విషయానికి నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో విచారణ చేసేవాడు దావీదు. అందుకే దావీదును నేను ఆశీర్వదించాను. దావీదును ఆశీర్వదిస్తే దావీదు నా సన్నిధికి వచ్చి చెప్పుకుంటున్నాడు, అయ్యా, నీవు ఆశీర్వదిస్తే నా కుటుంబం ఎన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా. అందుకే నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే స్థితిలో ఉంటే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటూ ఇతరులకు అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు ప్రభు మన కుటుంబాలను చేయునుగాక. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ మొదటి నెలలో దేవాది దేవుడు మనకిచ్చిన అవకాశం ఈ ఉపవాస కూడికల్లో అద్భుతమైన వాగ్దానాలు ప్రభు చేస్తూ ఉన్నాడు. ఆ అద్భుతమైన వాగ్దానంలో దావీదును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు. ఇప్పటికే దేవుడు మనల్ని దీవించాడు.
ఇప్పటికే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుకనే ఈ స్థితిలో మనం ఉండగలిగా పెట్టారా. ఆయన ఎంతగా దీవిస్తాడో అంతగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎంతగా మనం మేలు పొందుకున్నామో అంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. జ్ఞానైన సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరులకు సాధ్యము దానికి సాధ్యం కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఐశ్వర్యవంతుడు చేస్తాడు. దావీదును ఐశ్వర్యవంతుడు చేశాడు. అందుకే దావీదు మహారాజు దేవుని పాదాల దగ్గర పదే పదే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అంటాడయ్యా, నీవు నన్ను దీవించావయ్యా, నీవు నన్ను కనికరించావయ్యా, నీవు నన్ను రక్షించావయ్యా, నీవు నన్ను ప్రేమించావయ్యా, నా పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలుగున్నా ప్రభా, అందుకేనయ్యా నేను పలుసార్లు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానంటాడు దావీదు. ఆయన మేలు చేసింది ఆయన మాట వింటి, ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన మాట వింటి. ఈ పగటి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఈ నూతన సంవత్సరం ఉండాలని దేవుడు ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏ కుటుంబాలైతే దేవుని సన్నిధిలో కనపడతారు, ఏ కుటుంబాలైతే దేవుని పాదాల దగ్గర గడుపుతారు, ఏ కుటుంబాలు అయితే దేవునితో సహవాసం కలిగి ఉంటాయి, ఏ కుటుంబం అయితే ప్రభు పాదాల దగ్గర విచారణ చేయగలుగుతుందో ఆ కుటుంబాలను ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఐశ్వర్యవంతులు చేసినందుకు దావీదు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాడు. యెహోవా నీవు నన్ను ఆశీర్వదించావు, నువ్వు ఆశీర్వదించావు కనుక నా కుటుంబం ఎన్నటికి ప్రభు ఆశీర్వాదకరంగా ఉంది. బిడ్డలారా, నూతన సంవత్సరం కూడా మన కుటుంబాలు సంఘాలు దీవెనకరంగా ఉండాలంటే, సంఘాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ మొదటి మాసంలో కుటుంబ ఆశీర్వాద కూడికల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానమైన సందేశం. ఈ సంవత్సరం దేవుని మాట వినడానికి ఇష్టపడితే, ఈ సంవత్సరం దేవునికి లోబడటానికి ఇష్టపడితే, గత సంవత్సరం దేవుని మాట వినలేదేమో, గత సంవత్సరం దేవునికి లోబడలేదేమో, ఈ నూతన సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఆయన మాట వింటావా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తావా? ఆయన మాట వింటే, ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లలు దీవిస్తాడు. బిడ్డలారా, నీ కుటుంబం నీ పిల్లలే కాదు, రాబోతున్న తరాలు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, మోషేకి ఇచ్చిన వాగ్దానం మన పిల్లలు అనుభవించాలి, మన కుటుంబాలు అనుభవించాలి అంటే మన పితరులు ఏ దేవుని వైపు చూశారో, మన పితరులు ఏ దేవుని పాదాల చేత విచారణ చేశారో, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు లాంటి అద్భుతమైన దేవుని బిడ్డలు మన పితరులు. వాళ్ళు ఎంతగా దేవునికి లోబడ్డారో, ఎన్ని శ్రమలైనా భరించారు, కానీ దేవుని వైపు చూడటం మానలేదు. బిడ్డలారా, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన శ్రమలు, వాళ్ళు అనుభవించిన బాధలు మనకు రానివ్వలేదు. దేవుడు మన మీదకి రానివ్వలేదు. బిడ్డలారా, కలువరి సిలువలో ప్రభు మన బాధని మోసాడు, కలువరి సిలువలో మన కష్టాలు ప్రభు మోసాడు, మన నిందలు, మన అవమానాలు, మన బాధలన్నీ ఆయన మోసాడు. ఏదో చిన్నవి చిన్నగా బాధలు సాధలు మనకు వస్తున్నాయి. ఎందుకంటే అలాంటివి కూడా రాకపోతే దేవుని మాట వినవని దేవుడు చిన్న వాటిని నీ మీద మాట్లాడి పరిమిష్టిస్తున్నాడు. బాధలకి, కష్టాలకి, వ్యాధులకి, శోధనలకి ఆయన చిన్న వాటిని సెలవిస్తున్నాడు. నీ మీదకి రావాలి, వాటిని భరించి, వాటిని సహించి, వాటిని జయించి దేవుని పాదాల చెంత నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో విచారణ చేసిన ప్రతి కుటుంబాలు దీవించబడతాయి.
దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి బిడ్డలు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన ప్రతి బిడ్డలు ఐశ్వర్యవంతులుగా దేవుడు చేస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. బిడ్డలారా, జకర్యా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని దీవించాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వదించాడు. నువ్వు ఆయన మాట విన్నంత కాలం, నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చినంత కాలం, ఆయన లోబడినంత కాలం ఆయన హస్తం నీ వైపు చాపబడి ఉంటుంది. నిన్ను కొరత లేని దీవెనలతో నింపుతాడు ఆయన. కొదవలేని ఆశీర్వాదాలతో నింపుతాడు ఆయన. ఎక్కడ కూడా చూసినా నీకంటూ కొరతలు ఎక్కడ కనపడకుండా చేస్తాడు ఆయన. నువ్వు ఆయన పాదాల చేత విచారణ చేసింది. ఈ పరీక్ష వేళ జ్ఞానకాల వద్ద బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఆయన పాద సన్నిధిలో విచారణ చేసే జీవితాలు కావాలి. అతడు యెహోవా యొక్క విచారణ చేయగా, దావీదు యెహోవా యొక్క విచారణ చేశాడు దావీదు. అందుకే దేవుడు దావీదును మరిచిపోలేదు. నిన్ను మరిచిపోడు. నువ్వు ఆయన సన్నిధిలో నిందారహితుడుగా, యథార్థవంతుడుగా, నమ్మకమైన వాడిగా, నమ్మకమైన బిడ్డగానే ఉంటే నిన్ను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి భయం కలుగుగా నీ నమ్మకత్వాన్ని బట్టి. ఎట్లాగా సౌలు దావీదుకి ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా, సౌలు దావీదు మీద 10 సార్లు చంపడానికి ప్రయత్నించిన, సౌలు 10 సార్లు దావీదు మీదకు రేగినా, దావీదును చంపాలని ప్రయత్నించిన, సౌలు మరణించిన తరువాత, సౌలు కుమారుడు చనిపోయిన తరువాత పెట్టారు దావీదు మహారాజు సౌలు కుటుంబాల్లో ఎవరైనా ఉన్నారేమోనని, సౌలు కుటుంబాలకు మేలు చేయాలని, సౌలు ఇంటి వారు ఎవరైనా బ్రతుకుంటే వాడికి మేలు చేద్దామో వాడిని తీసుకురండి దావీదు పంపిస్తే వాడు తిరిగి ఎక్కడో పడు ప్రాంతాల్లో ఒకడున్నాడు. కాళ్ళు లేని వాడు, బిడ్డారా, నడవలేని వాడు, పిచ్చివాడు. మెఫీబోషెతును తీసుకుని వస్తే దావీదు వాడిని చూసి ఎంత సంతోషించాడో తెలుసా? సౌలు నన్ను తరిమాడు, సౌలు నన్ను చంపడానికి చూస్తున్నాడు. ఇదిగో దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క ప్రేమను బట్టి సౌలు కుటుంబంలో ఒకడు బ్రతుకున్నాడు కనుక వాడు బ్రతికినంత కాలము నా బల్ల యొద్ద వాడిని ఉంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు కుటుంబీకుడు మెఫీబోషెతు బ్రతికినంత కాలము నా బల్ల యొద్ద వాడు బ్రతకాలి. నా ప్రక్కనే వాడిని కూర్చోబెట్టుకుంటారు. నా ప్రక్కనే వాడు ఉండాలి. సౌలు నన్నెన్నడూ ప్రక్కన కూర్చోబెట్టుకోలేదే. సౌలు నన్నెప్పుడు ప్రేమతో చూడలేదు. బిడ్డారా, శత్రువు కుటుంబంలో వచ్చిన వాడిని మిత్రుడుగా భావించి ప్రేమించిన వాడు దావీదు. మెఫీబోషెతును బ్రతికినంత కాలము దావీదు తన వల్ల దగ్గర పోషించాడు. కృతజ్ఞత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, తన ఇంటి వాడిని ప్రేమించే మనస్సు కలిగిన దావీదు మెఫీబోషెతును పోషించాడు. దావీదు ఏ ఆహారం అయితే తిన్నాడు వాడికి తెప్పించాడు.
దావీదు ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసా? దేవుని ప్రేమ ఎరిగిన వాడు దావీదు, దేవుని మనసు కలిగిన వాడు దావీదు. అందుకే దావీదు దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. అందుకు నేను దావీదును ఆశీర్వదిస్తున్నాను, దావీదును దీవిస్తున్నాను. మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని వాక్యము మనం ఎరిగి ఉండాలి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 3వ కీర్తన 8వ చరణం. కీర్తన 3:8వ చరణం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దీవించబడిన వాడు ప్రజలను దీవిస్తున్నాడు, ఆశీర్వదించబడిన వాడు ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు. దేవుని చేత ప్రేమించబడిన వాడు ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు కనుక ప్రజలను ఆశీర్వదిస్తూ అంటున్నాడు కీర్తనకారుడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఈ నూతన సంవత్సరంలో బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము, దేవుని కృప, దేవుని దీవెన, దేవుని రక్షణ, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని మహదైశ్వర్యము మనకును మన కుటుంబాలకు ఆయన సంవత్సరం మనకు దయచేయుగాక. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు ఇస్తున్న ప్రతి వాగ్దానము చేత పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం దావీదును దీవించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు మనం కూడా దీవిస్తానని సెలవిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు మనం దేవుని మాట వినడానికి ఈ నూతన సంవత్సరంలో ఇష్టపడితే దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడని దేవుని సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఈ సంవత్సరము ఆయన ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉంటే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన వేరులతో నింపగలిగిన శక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వసమర్థుడు, పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకు ఆయన మాట వినడానికి ఇష్టపడి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడి ఈ ఉపవాస కోడికల్లో ఆయన మాట విని ఆయన ఇష్టాన్ని నెరవేర్స్తే ఈ సంవత్సరం అంతా కూడా మనం అడిగిన ప్రతిదీ, మనం కోరుకున్న ప్రతిదీ, ఆయన చిత్తములో ప్రతిదీ ఏదైతే మనం అడుగుతామో ఆయన చిత్తములో ప్రతిదీ మనకు ఆయన దయచేయుగాక. ఆమేన్. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మనతో మాట్లాడిన ప్రతి మాట, దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము మన కుటుంబాల పట్ల నెరవేరినట్లు ఆయన సన్నిధిలో ఆయన ఇష్టలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృప దయచేయుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ పగటి వేళ మనం కొద్ది సమయం మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయమంతా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మా మనవి ఆలకించి ప్రతిఫలము దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.